రేపటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లుగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గంలో 24,18,17,000 రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నట్లుగా చెప్పారు. ఇక చరిత్రలో మొదటిసారిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వరరావు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటేశ్వర గారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఎకరానికి 1,000 రూపాయలు పెంచడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తాను 2,000 అని చెప్పి ఆయన 3,000 చేయడానికి 5 సంవత్సరాలు ఉంది. అదే ఈ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీ నిలబెట్టే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4,000 కింద లెక్క వేసి 3,000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1,000 మొత్తం 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు రేపు అందరికీ అందించడం అనేది